హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్టీగా మనం మామిడికాయ పప్పును అయితే తయారు చేసుకోవచ్చు. సమ్మర్ స్టార్ట్ అయిందంటే మనం రకరకాలుగా మామిడికాయతో వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో ఒకటే ఈ మామిడికాయ పప్పు చాలా బాగుంటుందండి. దీనికైతే ముందుగా కందిపప్పునైతే నేను 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సో చూసారు కదా ఎంత మురుకుందో. కాబట్టి మనం ఒకటికి 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసుకోవాలండి. బాగా కడుక్కున్న తర్వాత ఇక అందులోకి మనం పప్పులోకి వేసే వాటర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేశానండి. మనం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బెటరు. ఎందుకంటే అవన్నీ వేసిన తర్వాత అవన్నీ బాగా ఉడికి మనకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గుతుంది. సో వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఎండు మిరపకాయలను అయితే వేస్తున్నానండి. ఇక్కడైతే నేను 7-8 అయితే వేశాను. ఎందుకంటే ఇవి కారం కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో అందుకని నేను ఎక్కువగా వేశాను. ఇప్పుడు ఇందులోకే ఒక ఆనియను అలాగే 4 తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి. అంటే పాయలండి. సో ఇప్పుడు ఇందులోకే నేను టమోటాలను కూడా మీడియం సైజువి ఒక 3 అయితే తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకొని అయితే వేసేసాను. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మామిడికాయను కూడా యాడ్ చేసేసుకోవాలండి. మామిడికాయని డైరెక్ట్గా కాకుండా మనం తోలు అనేది తీసి వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకుంటే మనకు అంత బాగుండదనమాట. సో అలా కూడా వేసుకోవచ్చు. బట్ అలా కాకుండా తోలు తీసేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక దీన్ని అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకే కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇక మనం కుక్కర్లో పెట్టేసుకోవడమే. ఇక్కడైతే నేను చింతపండు అయితే యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మామిడికాయతోనే చేస్తున్నాం కాబట్టి పులుపు అనేది సరిపోతుంది. సో ఇవన్నీ వేసేసుకొని కుక్కర్లో మనం ఒక 5-6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా బాగా ఉడకాలి అనుకుంటే ఒక 7-8 విజిల్స్ పెట్టుకోవాలండి. సో నేనైతే కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ అయితే పెట్టాను. అప్పుడే మనకు పప్పు అలాగే మామిడికాయ ఇవన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. సో మనకు పప్పు అనేది చూడండి ఎలా ఉడికిందో. సో ఇంకా మనం మెత్తగా ఉడికించుకోవాలి అనుకుంటే ఇంకో 2 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. సో దీన్ని అయితే ఇప్పుడు మనం మెత్తగా రుద్దుకునేయాలండి. సో ఈ వాటర్ అంతా కూడా ముందుగా ఒక దాంట్లోకి వంపేసుకొని ఒట్టి పప్పుగా ఉన్నప్పుడు మనం రుద్దుకోవాలి. పప్పు రుద్దే కర్ర ఉంటుంది కదా, సో దాంతో మెత్తగా అయితే రుద్దేసుకోవాలి. ఎండుమిరపకాయలు అలాగే మనకు ఈ మామిడికాయ కానీ టమోటా కానీ ఇవన్నీ కూడా పప్పులో బాగా కలిసిపోయేలాగైతే మనం రుద్దుకోవాలండి. సో మరీ ఎక్కువగా రుద్దుకుంటే మరీ మెత్తగా అంత బాగుండదు. కొద్ది కచ్చా పచ్చాగానే ఉంటేనే బాగుంటుందండి. సో నేను ఇక్కడైతే బాగా పప్పు కర్రతోనే రుద్దేసుకున్నాను. సో చూసారు కదా, నేనైతే ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా లేకుండా అలాగనేసి మరీ కచ్చా పచ్చా లేకుండా మీడియంగా అయితే ఉంది. సో పప్పులో నుంచి సపరేట్ చేసిన వాటర్ అయితే ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటున్నాను. సో ఈ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. లేదు ఇంకొంచెం మనకు పల్చగా కావాలి అంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిక్కగా సరిపోతుంది అంటే ఈ లెవెల్ ఉంటే మాత్రమైతే సరిపోతుందండి. సో చూసారండి, ఇది మరీ పల్చగా అలా మరీ మనకు ముద్దపప్పులా కాకుండా మీడియంగా అయితే ఉందన్నమాట. సో ఈ లెవెల్లో ఉంటే మనకు బాగా సరిపోతుంది. సో రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇక తిరగబాత అయితే చేసేసుకోవాలి. పప్పు రెడీ అయిపోయింది కాబట్టి సో అదే కుక్కర్లోనే నేను ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి. పప్పులో జీలకర్ర అనేది చాలా బాగుంటుంది. ఆవాలు జీలకర్ర 2 వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి నేను తెల్లగడ్డలని ఒక 2 కచ్చా పచ్చాగా దంచి అయితే వేశాను. అలాగే ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సో ఆనియన్స్ ఇవన్నీ మనకు బాగా ఫ్రై అవ్వాలి. పప్పుకి మనం పెట్టే తిరగబాతే టేస్ట్ అండి. మనం తిరగబాతలో ఏదైతే వేస్తామో సో అదే అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకుని అయితే యాడ్ చేసేసాను. ఇవన్నీ మనకు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇంగువ అనేది కొద్దిగా వేస్తున్నానండి. సో పప్పులో ఇలా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంగువ వేస్తే పప్పు అనేది చాలా బాగుంటుంది. సో
ఇది మనకు ఇప్పుడు మంచి రంగు వచ్చిన తర్వాత మనం పప్పు అనేది అయితే ఇందులో వేసేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇక్కడ ఆనియన్స్ అనేటివి మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత పప్పు అనేది ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకైతే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా టేస్టీగా పప్పు అనేది అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ చూడండి ఎలా ఉందో. సో వీడియోని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా మనకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే నిజంగా చాలా బాగుంటుంది. సో ఇదండి మామిడికాయ పప్పు తయారీ విధానం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.